వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మనం రీసెంట్గా అవధూత్ సాతిని ఏదైతే వాళ్ళు 600 కోట్ల వరకు సెబీ అనేది వాళ్ళ పైన అవధూత్ పైన వాళ్ళకు ఫైన్ అంటూ విధించడం జరిగింది. కానీ ఎందుకు విధించింది? ఈవెన్ అవధూత్ వాళ్ళు ఏదైనా స్కామ్ చేశారా చేయలేదా? దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఒక రీసెంట్ నుంచి మనం అవధూత్ సాతి అని వింటున్నాం. అసలు ఏం జరిగింది? సెబీ ఎందుకు 600 కోట్ల రూపాయలు వాళ్ళ మీద పెనాల్టీ అనేది వేసింది? ఇది యాక్చువల్గా ఒక అకాడమీ అండి. అవధూత్ సాతి అకాడమీ అనేది ఒక ట్రేడింగ్ అకాడమీ. ట్రేడింగ్ అకాడమీ వాళ్ళు నేర్పిస్తాం, మీకు ట్రైనింగ్ ఇస్తాము అంటే చూడండి. ఈవెన్ సాధారణంగా ఒక చిన్న స్టూడెంట్ దగ్గర నుంచి కూడా తీసుకుని, అంటే 18 ఇయర్స్ క్రాస్ అయిన స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా రిటైర్ అయిన వాళ్ళు, అంటే ఒక 65 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు కూడా ఎవరైనా ట్రేడ్ చేయొచ్చు, సునాయాసంగా ట్రేడ్ చేయొచ్చు. ట్రేడింగ్ ఏమీ పెద్ద బ్రహ్మ విద్య కాదు. మనం కనుక కొంచెం టెక్నికల్స్ నేర్చుకుంటే మనం కోట్లు సంపాదించవచ్చు అనేది ఒక బాగా యాడ్ ప్రమోట్ చేసి ఒక ప్రాపగండా చేశారు. సో ఈవెన్ వాళ్ళ ట్రైనింగ్ తీసుకోవాలన్నా కూడా మినిమం 25,000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే, లైవ్లో చూపించాలంటే 1.5 lakh దాకా ఛార్జ్ చేసేవాళ్ళు. సో ప్రొఫెషనల్గా ఉంటాము, ఆల్ ఓవర్ ఇండియా ఉంటాము, బ్రాంచెస్ ఆన్లైన్ అట్లా చాలా ఇండియా అంతా కూడా స్ప్రెడ్ అయ్యి కొన్ని వేల మందిలో వాళ్ళ దగ్గర చేరారు. ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు వేల మందిలో, లక్షలు చెప్పచ్చు, వేలు కూడా లక్షల మంది చేరారు. సో ట్రైనింగ్ 10 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు వాళ్ళు. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. కోట్లు వచ్చేస్తాయి, ఆప్షన్స్ మీద, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద ట్రేడింగ్ చేయండి, మీకు నేర్పిస్తాం అని చెప్పేవాళ్ళు. ఈవెన్ ఏంటంటే ఒక లైవ్లో యాడ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈవెన్ మనకి ఎన్డీటీవీ ప్రాఫిట్ అనే వాళ్ళ సంస్థ, మీకు ఎన్డీటీవీ ప్రాఫిట్ అంటే తెలుసు, ఒక జెన్యూన్ వాళ్ళు రీసెర్చ్ చేశారు, అసలు నిజంగానే వస్తున్నాయి అందరికీ. సో వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ కోసం వాళ్ళు ఒక ఓల్డ్ మనిషిని తీసుకొచ్చారు, రిటైర్ అయిన తీసుకొచ్చారు. తీసుకొచ్చి మీకు ఎలా అనిపించింది మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అంటే, వావ్ ఎక్సలెంట్, నేను ₹1,00,00,000 సంపాదించని చెప్పారు. సో ఇవన్నీ చూస్తే ఒక హోమ్ మేకర్ కూడా వాళ్ళ చేత యాడ్స్ చెప్పించడం, అంటే ఒక లైవ్లో యాప్ చెప్పిస్తే జెన్యూనిటీ పెరుగుతుంది, జనాలందరూ నిజంగానే నమ్ముతారు అని చెప్పి ఒక కాలేజ్ స్టూడెంట్ని తీసుకురావటం, ఒక యంగ్స్టర్ని తీసుకురావటం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకురావటం, ఇట్లా అందరూ రకరకాలుగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి, మేము ఈ ట్రైనింగ్ అకాడమీలో మేము తీసుకున్నాం కోర్సు, మాకు బ్రహ్మాండంగా ఉంది, నేను అంతకుముందు సంపాదించే బ్యాంక్ శాలరీ కంటే కూడా మేము డబుల్ సంపాదిస్తున్నాను, అట్లా 2x సంపాదిస్తున్నాను, 3x సంపాదిస్తున్నాను, వితిన్ 6 monthsలోనే నాకు బ్రేక్ ఇన్ పాయింట్ వచ్చింది, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఎలా ట్రేడ్ చేయాలో, ట్రేడ్ చాలా ఈజీ సింపుల్ అని చెప్పి అట్లా చాలామంది చెప్పడం జరిగింది. సో వీళ్ళు నిజంగానే అట్లా వచ్చాయా అని ఎన్డీటీవీ వాళ్ళంతా కూడా ఎవరైతే చెప్పారో వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొని వాళ్ళు సెబీ దగ్గరికి వెళ్ళి, ఆ సెబీ నిజంగా వాళ్ళ ట్రేడింగ్స్లో ఎంత జరిగింది, అంత ప్రాఫిట్ వచ్చింది చూస్తే అందరూ లాస్లోనే ఉన్నారు, అంత లాస్లో ఉన్నారు. ఒకళ్ళు కూడా వాళ్ళు చెప్పిన ₹1,00,00,000 ప్రాఫిట్కి చూస్తే, నిజంగా చూస్తే వాస్తవంగా 4 లక్షల ప్రాఫిటే ఉంది. సో కొంతమంది ఎవరైతే, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఇప్పుడు అప్కమింగ్ నేర్చుకుంటున్నాను, నాకు ఒక ప్యాషన్ ఉంది, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కోవాలన్న బైక్ నాకు డ్రీమ్ ఉంది, సో రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలంటే 2.5 లక్షలు కావాలి, 2.5 lakhs కావాలి, అది కేవలం 30,000 ట్రేడ్ చేసి సంపాదించని చెప్పారు. నిజంగా చూస్తే అతను సంపాదించింది ఏం లేదు, -15,000 లాస్లో ఉన్నారు యాక్చువల్లీ. ఓకే. సో వాళ్ళు వయా మీడియాలో చెప్తుంది వేరు, ఆ అకాడమీని వాళ్ళు ప్రమోట్ చేస్తున్న రీతి వేరు, బట్ వాస్తవంగా జరుగుతుంది మళ్ళీ వేరే ఒకటి. కానీ ఇక్కడ ఎవరైతే వీళ్ళందరూ లాస్ట్లో ఉన్నారు, ఇప్పుడు ₹1,00,00,000 సరిగా రాలేదు, వాళ్ళకి వచ్చింది 4 లక్షలు అన్నారు. సో 100% వాళ్ళకి 0.4% వరకే మాత్రమే వాళ్ళకి వచ్చింది. సో వీళ్ళందరూ ఎందుకు అనేది, ఐ మీన్ ఎవరైతే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారో, సో వాళ్ళు ఎందుకు బయటికి రాలేదు సార్? అప్పుడు సెబీ పెనాల్టీ వేసేదాకా ఎందుకు ఆగారంటారు? ఎందుకు ఆగారు అంటే ఇది ఒక మంచి రీజన్ అండి. అందరూ ఏమనుకుంటామంటే, నాకే రావట్లేదేమో, అంటే నేను నేర్చుకోలేకపోతున్నానేమో, నేను ఆ పల్స్ పట్టుకోలేకపోతున్నానేమో, ఆ క్యాండిల్స్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నానేమో, తప్పు నాలో ఉంది, కానీ నా పక్కవాడు బాగానే సంపాదిస్తున్నాను అనుకుంటారు. ఎప్పుడు కూడా పక్కవాడిని అడగరు, నిజంగా ఎంత వచ్చింది చెప్పరా, నీకు చూపించింది బ్యాలెన్స్ షీట్ అని చెప్పి అడగరు. వాళ్ళు చెప్తారు నేను 1 crore వచ్చిందంటే నిజమేనేమో అనుకుంటారు. సో ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే, లోపం నాలో ఉంది, స్టాక్ మార్కెట్లో లోపం లేదు, అందరికీ బాగానే కోట్లు వస్తున్నాయి, లక్షలు సంపాదిస్తున్నారు, అందరూ 10 పార్ట్ టైం జాబ్స్ వదిలేసి కూడా దీని మీదకి వచ్చి దీన్ని ఫుల్ టైంగా తీసుకున్నారు. సో అందరికి వాళ్ళు ఏమనుకుంటారంటే నష్టం నాకే వస్తుంది, సో ప్రాబ్లం నాలో ఉంది, నేను గెస్ చేయలేకపోతున్నాను, ప్రాబ్లం నాకు ఉంది, నాకు ట్రేడింగ్ రాదంటే మళ్ళీ అవమానం ఎందుకు అని చెప్పి వీళ్ళు కామ్గా ఉంటారు అనమాట. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో చెప్పుకోరు, ప్రాఫిట్ వస్తే చెప్తారు, అందరికీ డూమ్ డౌన్ చెప్తారు. ఒక 1 lakh ప్రాఫిట్ వచ్చినా కూడా దాన్ని 10 లక్షలు చెప్పి ఇంకా నేను తోపు అని చెప్తారు. అది లాస్ వచ్చింది అనుకోండి, 15,000 లాస్ వచ్చింది, 50,000 లాస్ వచ్చింది అనుకోండి, ఉన్న డబ్బులు పోగొట్టారు అనుకోండి, అది ఎవరు చెప్పరు, కామ్గా ఉంటారు. సైకాలజీ అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇట్లా చాలామంది ఏమనుకుంటారంటే నాలో ఉంది ప్రాబ్లము, అందరూ బాగానే సంపాదిస్తున్నారు అన్న థాట్లో ఉన్నారు. అందుకని అందరూ అలాగే అనుకునేసరికి ఏమైందంటే అది బబుల్ అయిపోయింది, నిజంగానే వస్తుందేమో అని చెప్పి. సో ఎవరైతే వీళ్ళు ఈ ట్రేడింగ్లో వాళ్ళ నేర్చుకున్న వాళ్ళు, 6 months నేర్చుకున్న వాళ్ళు, 7 months నేర్చుకున్న వాళ్ళు కూడా వీళ్ళు కొంత అమౌంట్ పే చేస్తారు. సరే మాకు చెప్పండి ఫేవర్గా, మీకు కొంత అమౌంట్ ఇస్తాము అంటే వాళ్ళు కూడా
అడ్వర్టైజ్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు అన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు ఎంత సార్ అక్కడ ట్రైనింగ్‌కి ఒక పర్సన్ నేను అనుకోండి, నేను అక్కడ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. సో, వాళ్ళు నా దగ్గర అప్రాక్సిమేట్‌గా ఎంత చార్జ్ చేస్తారు సార్? అది రేంజింగ్ ఫ్రమ్ 25,000 నుంచి కూడా మొదలుపెట్టి 1,50,000 దాకా ఉంటుందండి. ఓకే. ఎందుకంటే 5,000 నేర్పిస్తాం, 10,000 నేర్పిస్తామంటే మళ్ళీ ఆ క్రెడిబిలిటీ పోతుంది. ఆ కంపెనీ అరే ఇంత చీప్‌గా నేర్పిస్తుందా, అంత తక్కువ కాస్ట్ పెట్టారంటే నమ్మకం ఉండదు. అది మనం ఏదో 50,000 పెట్టామనుకోండి, పెద్ద కంపెనీ అనుకుంటాం. సో అట్లా వాళ్ళు ఏంటంటే ఈవెన్ ప్రైస్ సెట్టింగ్లో కూడా వాళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రైసెస్ పెట్టి మా దగ్గర ఫుల్ టైం నేర్చుకోవాలంటే కూడా 6 months ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద నేర్చుకోవాలి అంటే కూడా అని చెప్పి వాళ్ళు అలా రకరకాల ప్యాకేజెస్ పెట్టేవాళ్ళు. సో చాలామంది ఏంటంటే ఆయన ఒక్కటే చెప్పడం కాదు, వాళ్ళతో పాటు ఎవరైతే నేర్చుకున్నాం అని చెప్తున్నారో కూడా అందరూ గురించి అంత ఎర్న్ చేసిన వాళ్ళు కాదు. కాకపోతే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు ఆ 3 నెలల నుంచి సాఫ్ట్వేర్లో సంపాదించలేంది ఒక 1 year సంపాదించాను ఇందులో, అలా టాపిక్స్ రావడం వల్ల ఏమవుతుందంటే టెంప్ట్ అవుతారు. జనరల్గా ఎవరైనా టెంప్ట్ అవుతారు. దీనికి ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఫస్ట్ పాయింట్ అని చెప్తారు. సో అందరూ ఏంటంటే ఒక బీకామ్ చదివిన వాళ్ళు, BA చదివిన వాళ్ళు, లేకపోతే BSc చదివిన వాళ్ళు ఒక దీంట్లో అవసరం లేదు, ఒక క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. సో ట్రేడింగ్ కూడా కేవలం 2 hours చేస్తే సరిపోతుంది అంటారు. సో టైం 2 hours తీయగలం ఎవరైనా సరే. ఒక మార్నింగ్ ఒక 9 to 11 అంటే ఎవరైనా తీయగలుగుతారు టైం. ఆఫీస్ కొంచెం లేట్గా వెళ్ళచ్చు కావాలంటే, కానీ లేట్గా రైట్ పని చేయొచ్చు. సో ఇట్లా ఏమవుతుందంటే మీకు కొన్ని ఏదైతే బెనిఫిట్స్ చెప్తున్నారో వాళ్ళు, మీకు చూడండి చిన్న అమౌంట్తో పెట్టుబడి పెట్టచ్చు, ఈవెన్ 10,000తో ట్రేడ్ చేయొచ్చు. చూసారు, అమౌంట్ చిన్నది. సో ఎవరైనా టెంప్ట్ అవుతారు, 10,000 కదా, 1,00,000 పెట్టి చేయక్కర్లేదు. సో అమౌంట్ చిన్నది, టైం ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. ఇవన్నీ కూడా ఏమవుతుంటే మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అవుతుంది. చాలామంది నిజం అనుకుంటారు. సో అట్లా చాలామంది కూడా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నేర్చుకొని అప్పులు చేసి మరి వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి నేర్చుకొని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇదంతా గ్యాంబ్లింగ్గా జరుగుతుంది. సో వాస్తవంగా NDTV ప్రాఫిట్ వాళ్ళు తీసిన రిపోర్ట్ చూస్తే అవధూత్ సాధ్య మెయిన్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆయనకే 6 కోట్ల నష్టం ఉంది. 6 కోట్లు ట్రేడింగ్లో. సో మీరు చూస్తుంది బట్టి అర్థం ఏంటంటే ట్రేడింగ్ అనేది కాస్ట్ కాదు. ఈవెన్ ఫండ్ మేనేజర్లు కూడా మేము చూడండి, మేము బాంబే రెగ్యులర్గా వెళ్తుంటాం. సో బాంబేకి రెగ్యులర్గా వెళ్ళినప్పుడు అక్కడ ఫండ్ మేనేజర్స్ కలుస్తాం. డైరెక్ట్గా ఎవరైతే మనకి నిప్పాన్ డే కావచ్చు, SBI కావచ్చు, వాడెవర్ మ్యూచువల్ హౌసెస్ ఉన్నాయో వాటిలో 1,000 కోట్లు ఎవరైతే మేనేజ్ చేస్తారో మేము వాళ్ళ దగ్గర కలిసినప్పుడు పర్సనల్గా చెప్తారు, మేము కూడా ట్రేడింగ్ చేయము, ఎందుకంటే ఇది చాలా హై, వాళ్ళకు చాలా వాస్ట్ నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవాళ చూస్తే ఆ ట్రేడింగ్ నిజంగా ఎవరు శాలరీ పని చేయక్కర్లేదు. చూస్తే మీకు ఒక ఫండ్ మేనేజర్ శాలరీ ఎంత ఉంటుందంటే బాంబేలో ఇనిషియల్ స్టేజ్లో స్టార్టింగ్ 2 lakhs per month ఇస్తారు. అంటే 24 lakhs per month ఈజ్ ఏ ప్యాకేజ్ అయింది. సో అలా మీకు సీనియారిటీ మీద మీరు ఎన్ని వేల కోట్లు మేనేజ్ చేస్తున్నారో అనే దాన్ని బట్టి మీ శాలరీ పెరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం 1 crore దాకా వెళ్తుంది శాలరీ. మ్యాక్సిమం 50 lakhs to 1 crore అనే వాళ్ళు పెద్ద ఫండ్ హౌసెస్లో పనిచేస్తారు. సో వాళ్ళు చాలా స్ట్రైన్ తీసుకుంటారు. దానికి ఫండ్ మేనేజర్ జాబ్ అంత ఈజీ జాబ్ కాదు. మెంటల్ స్ట్రెస్ చాలా ఉంటుంది. రేపు మార్నింగ్ ఏమవుతుంది, మనం ఎలాంటి స్టేజ్ కొనాలి, గ్లోబల్గా ఏం జరుగుతుంది, రాబోయే 6 months గ్రాఫ్ ఏంటి అనేది వాళ్ళు చాలా స్టడీ చేయాలి. ఇంత స్టడీ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, కానీ వాళ్ళు అంత స్ట్రగుల్ తీసుకుని కూడా శాలరీకి పనిచేస్తున్నారు. నిజంగా అంత టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు సొంతంగా కోట్లు సంపాదించవచ్చు కావాలంటే. ఇండియాలో వాళ్ళ రిచెస్ట్ పీపుల్ ఎవరు ఉన్నారు అంటే ఇంక అంబానీ వీళ్ళ పేరు చెప్పక్కర్లా, ఎవరు ట్రేడింగ్ చేస్తారో వాళ్ళ పేరు చెప్పొచ్చు, కానీ జరగట్లేదు. అది వాస్తవం కాదు, ఇట్స్ నాట్ ఫ్యాక్ట్. సో కాబట్టి ఈ ట్రేడింగ్ అకాడమీస్ పేరుతో చాలామంది పబ్లిక్ని మోసం చేశారు అని చెప్పి అట్లా వాళ్ళు చిన్న పెన్నీ స్టాక్స్ కొనండి ఇలా పైకి వెళ్తుంది చెప్పలేము. పెన్నీ స్టాక్స్ వాళ్ళతో కూడా కొంచెం వాళ్ళు ఏదైనా కొలాబరేట్ అవ్వచ్చు. సో ఇట్లాంటి డిసిషన్స్ వల్ల వాళ్ళు బ్యాన్ అయితే చేసింది భారీగా. ఏదో ఎప్పుడు చూడండి, ఒక పనిష్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఒక సివియర్గా ఇస్తారు. ఈవెన్ మీకు ఎక్కడైనా ఒక ఇన్నోసెంటే పబ్లిక్ తెలుసు గవర్నమెంట్కి చాలా ఇన్నోసెంట్, కానీ పనిష్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూసి మళ్ళీ ఇంకో 10 రాకుండా ఉంటారని చెప్పి. సో కాబట్టి ఇట్లా అంత భారీగా పెనాల్టీ చేసి ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో ఇట్లాంటి వాళ్ళ ప్రయత్నాలు ఇంకోళ్ళు ఎవరు చేయకూడదు అని చెప్పి అలా తీసుకొచ్చి. సార్ ఎంతవరకు పెనాల్టీ వేసింది సార్ సెబీ అనేది? పేపర్లో రావడం 600 crores అని వచ్చింది. ఓకే. సో మనకి ఇదండి అవధూత్ సాధ్య గురించి. ఇలా ట్రేడింగ్ అకాడమీస్ వెనకాల పడి మీకు డబ్బులు ఎక్కువ స్పెండ్ చేసి ఉన్న డబ్బులు పోగొట్టుకోకండి, ప్రిన్సిపల్స్ పోగొట్టుకోకండి, లాస్ మేకింగ్ అవ్వకండి చెప్తున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.